వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. అది కూడా నా స్టైల్లో ఫిష్ ఫ్రై చేసిన తర్వాత టెక్స్చర్ అంతా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపడంతా సాఫ్ట్గా ఉంటుంది. 1 వీక్ కావాలన్నా చక్కగా తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నీట్గా క్లీన్ చేసి సిద్ధంగా పెట్టుకున్న ఫిష్ ముక్కలకి 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఇంకా మీ దగ్గర ఉన్న గరం మసాలా అండ్ ధనియాల పొడి ఇష్టమైన క్వాంటిటీలో వేసుకోవచ్చు. కాస్త మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ వేసినవన్నీ ముక్కకి పట్టేలా చక్కగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ యూస్ చేయాల్సిన పని లేదు. ఫ్రై అనగానే జస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, రెగ్యులర్గా మనం కర్రీకి ఎలా యూస్ చేస్తామో అలా. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్ వేడయ్యాక చక్కగా ఎన్ని పడితే అన్ని ఒక 3 కానీ ఒక 2 కానీ పీసెస్ వేసేయండి. చూస్తున్నారుగా ఆయిల్ మంచిగా వేగింది, నేనైతే వేసాను. నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా నా స్టైల్లో ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. నా కుకింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోకి లైక్ కొట్టండి. తప్పనిసరిగా మూత పెట్టుకోవడం మర్చిపోవద్దండి. మధ్యలో మూత తీస్తూ మన పీసెస్ని తిప్పుకోవాలి చిన్నగా. నేనైతే షార్ప్గా ఉన్నవే వాడతాను గరిటెలు, మీరు కూడా అట్లకాడ వాడితేనే బెటర్, చక్కగా నీట్గా వస్తాయి. ముక్క కింద ఏగిన తర్వాత, కాస్త ఏగిన తర్వాత మాత్రమే అట్లకాడ పెట్టి తిప్పుకోండి. ఏగక ముందు తీస్తే పీసెస్ విరిగిపోతాయి. చూసారుగా, తిప్పుతూ చక్కగా ఎర్రగా సూపర్ టెక్స్చర్లో అవి ఏగాయండి ఫిష్ పీసెస్. ఫస్ట్ అయితే ఒక 3 పీసెస్ తీస్తున్నాను, రెస్ట్ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఎక్సలెంట్గా కుదిరాయి కదండి. ఎంత బాగున్నాయో తినడానికి కూడా, చూడ్డానికి కళ్ళకి చూడ్డానికే కాకుండా తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫ్రై ఒక లెమన్, ఒక హాఫ్ లెమన్ జస్ట్ అట్లా స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. రెస్ట్ ఆఫ్ 2 పీసెస్ కూడా ఫ్రై చేసుకున్నానండి సేమ్ అదే పద్ధతిలో. మనకి ఆయిల్ కొద్దిగా యూస్ చేయడం వల్ల అస్సలు వేస్ట్ అవ్వదండి. ఆయిల్ వేస్టేజ్ అనేది ఉండదు. ఎన్ని పీసెస్ అయినా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మన ఫిష్ ఫ్రై రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారుగా, నోరు ఊరుతుంది కదండి. ఎందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. అండ్ మీ కర్రీ ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా కుకింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.